మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో జూన్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్ గా ప్లస్లు మైనస్లు ఏంటి ఈ నెల వీళ్ళకి? వృశ్చిక రాశి వాళ్ళు గురించి మాట్లాడుతున్నాం. వృశ్చిక రాశి వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకు. వృశ్చికం అంటే బేసిక్గా దానికి లోపల విషం ఉంటుంది, మీకు తెలుసో తెలీదో, కాటేస్తుంది వేరే వాళ్ళని. కానీ లోపల ఒక మనిషికి విషం ఉంటే వాళ్ళకి హెడ్ పనిచేయదు, సరే టెన్షన్ ఉంటుంది బేసిక్గా, స్ట్రెస్ తీసుకొనే. ఇప్పుడు మీరు ఆలోచించండి, అవతల వాడిని క్షమించేయడం ఒక ఎత్తు, అవతల వాడి మీద పగా కోపం మీద పెట్టి వాడి మీద విషం చిమ్మడం అది వేరే స్టైల్ కదా. సో ఎంత కోపం ఉంటే మీరు అవతల వాడి మీద విషం చిమ్ముతారు అంటే మీకు ఆటోమేటిక్ స్ట్రెస్ అనేది ఉంటుంది కదా. అరే చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. హెడేక్ వచ్చే వాళ్ళల్లో వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే లోపల నరాల కోపం విషం ఉంటుంది అవతల వాడి మీద, ఎలా అయినా వాడి మీద విషం చిమ్మేయాలి, వాడిని కాటేయాలని ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల విపరీతమైన హెడేక్ కనిపిస్తుంది నాకు. హెడేక్ సమస్య ఒకటి ఉంటుంది, కాస్త జాగ్రత్త. సమ్మర్ సీజన్ నడుస్తుంది, ఇంకోటి నీళ్ళు తాగకపోవడం వల్ల కూడా హెడేక్. తర్వాత మెయిన్ మైండ్ ప్రశాంతంగా లేకపోవడం. మైండ్ అనేది స్ట్రెస్లో ఉంటుంది వీళ్ళకి. జూన్ మాసం రాశి ఫలాలు చెప్తున్నాం కాబట్టి వీళ్ళకి కొంచెం హెడేక్ ఉంటుంది. అంటే స్ట్రెస్, ప్రతిదానికి స్ట్రెస్. నాన్న అరిచాడని స్ట్రెస్, భార్య మాట వినట్లేదని స్ట్రెస్. తర్వాత వీళ్ళు భార్య మీద కోపం పెట్టుకుంటాడు. శుక్రుడు 8వ ఇంట్లో కనిపిస్తున్నాడు. శుక్రుడు అంటే భార్య, 8వ ఇల్లు అంటే స్ట్రెస్. వృశ్చిక రాశి అనేది 8వ రాశి తెలుసు కదా, దాంట్లో శుక్రుడు అంటే భార్య మీద కోపం, గర్ల్ ఫ్రెండ్ మీద కోపం. లగ్నంలో చంద్రుడు నీచబడి ఉన్నాడు కాబట్టి స్ట్రెస్. స్త్రీ వల్ల ఇబ్బంది, స్త్రీ వల్ల మానసిక ఆందోళన. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఈ బ్రేక్ ముందు, చూడండి ఎంత కంటిన్యూ అవుతుంది. అలా ఉంటుంది మన జాతక శాస్త్రం అనేది, లింక్ అయి ఉంటుంది ప్రతిదీ. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక స్త్రీ వల్ల ఇబ్బంది గ్యారంటీ. మీకు సంబంధం లేని స్త్రీ వల్ల కూడా ఇబ్బంది రావచ్చు. మీకు సంబంధం ఉన్న స్త్రీనే కాదు, ఏదో ఫోన్ వస్తుంది, వీడియో కాల్ చూస్తే హనీ ట్రాప్ కదా. మీ భార్య వల్ల ఇబ్బంది రావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ వల్ల ఇబ్బంది రావచ్చు, మీ సిస్టర్ వల్ల ఇబ్బంది రావచ్చు, మీ క్లాస్ టీచర్ వల్ల ఇబ్బంది రావచ్చు. నువ్వు ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఒక 10th క్లాస్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, మీ టీచర్ వల్ల నీకు ఇబ్బంది రావచ్చు, ఫీమేల్ టీచర్. సో ఏదైనా స్ట్రెస్ అయితే తలకు పట్టేసుకుంటుంది. మనము ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ చూసాం, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఒక ఫీమేల్ టీచర్ని, లెక్చరర్ని కొట్టేశాడు ఏకంగా. ఆమె తలకాయ బాగా కొట్టేశాడు, స్ట్రెస్ తట్టుకోలేక ఆమె తలకాయ బాగా కొట్టేశాడు. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, ఒక 20 ఏళ్ళు ఉంటాయి ఆడికి, అంత స్ట్రెస్ వచ్చేస్తుంది, టీచర్ తలకాయ బాగా కొట్టేశాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనము ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెస్ తెచ్చుకోకూడదు, చాలా కూల్గా ఉండాలి, సిచ్యువేషన్ని చాలా కూల్గా హ్యాండిల్ చేయాలి. ఏమవుతుంది, మీరు కాలేజీలో ఉన్నారు, మార్కులు లేరు అంతే కదా, అలా తలగా పాల్గొట్టలేం కదా. ఇప్పుడు ఆ స్టూడెంట్కి టీసీ ఇచ్చారు. ఇక్కడ చెప్పేది అంటే స్ట్రెస్ తీసుకోవద్దు. స్త్రీ వల్ల ఇబ్బంది మెయిన్, అది టీచర్ రూపంలో వస్తుందా, సిస్టరా, వైఫా, గర్ల్ ఫ్రెండా, రోడ్డు మీద పోయే అమ్మాయా తెలియదు. వృశ్చిక రాశి వాళ్ళు స్త్రీతో జర జాగ్రత్తగా జూన్ నెలలో. తర్వాత ఆరోగ్యం, ఇవన్నీ చాలా గట్టిగా ఉంటాయి, ఆరోగ్యంలో ఏ పరమైన సంబంధం లేదు. తర్వాత ఇంట్లో గొడవ, ఇంట్లో ఆందోళన ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఆందోళన ఉంటుంది, కానీ ఆఫీస్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మన పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేవు, అదైతే చెప్పగలనండి వృశ్చిక రాశి వాళ్ళకి ఈసారి. తర్వాత ఇంటికి సంబంధించే నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు మీరు. అంటే ఇంటికి సంబంధించే నిర్ణయాలు అంటే ఇంట్లో ఏం అవసరం ఉంటాయి, బేసిక్గా
ఒక టీవీ కొనాలి, ఒక ఫ్రిడ్జ్ కొనాలి, సరుకులు కొనాలి, గోల్డ్ కొనాలి, ల్యాండ్ కొనాలి. మీరు ఎటువంటి నిర్ణయాలు ఈ నెల తీసుకోవద్దు. చంద్రుడు లగ్నంలో నీచబడి ఉన్నాడు కాబట్టి డోంట్ టేక్ ఎనీ డిసిషన్స్. ఈ నెల ఏ నిర్ణయాలు తీసుకోకపోతేనే బెటర్. తీసుకొని ఇబ్బంది పడొద్దు, తీసుకుంటే ఇబ్బంది పడతారు అని కనిపిస్తుంది. తర్వాత ఇంట్లో కూడా ఏ గొడవ పెట్టొద్దు, కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. యాక్చువల్గా ఈ సంవత్సరం ఇంట్లో తగాదాలు పెట్టుకునే వాళ్ళల్లో వృశ్చిక రాశి వాళ్ళు ఫస్ట్. సో అలాంటి సమయంలో మనం ఉంటున్న ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తల్లి, అన్న, తమ్ముడు వీళ్ళందరూ ఉన్నప్పుడు, చుట్టాలు ఉన్నప్పుడు, బావ, మావయ్య, మనం తగాదాలు పెట్టుకోకూడదు. సైలెన్స్, మౌనం ధరిస్తే మంచిది. వీళ్ళకి ఎక్కడో రాహు ప్రభావం ఎక్కువ ఉండి వీళ్ళకి ఇంట్లో ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి రాహు అంటే కాళీమాత, కాళీమాతని పూజిస్తే బెటర్. కాళీమాత రాహుని ఇలా కంట్రోల్ చేసి పెట్టుకుంటుంది. సో మీరు మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే కాళీమాత గుడికి వెళ్ళండి. ఫలక్నామాలో ఉంది కాళీమాత గుడి, ఆ గుడికి వెళ్ళి రండి, చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత స్త్రీతో జాగ్రత్త అని చెప్పాను. తర్వాత హెల్త్ బాగానే ఉంటుంది అని చెప్పాము. తర్వాత ఈసారి మనకు కనిపించేది ఏంటంటే తొందరపడి కొట్టడం అవతల వాళ్ళని, అది కూడా కనిపిస్తుంది. తొందరపడి అవతల వాళ్ళని కొట్టొద్దు, చెయ్యి వేయొద్దు. ఎవడో ఎక్కడి నుంచి వస్తాడు, ఏదో కోపం వస్తుంది, మనం తెలియక కొట్టేస్తాం వాడిని. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారండి. ముందే చెప్తున్నా, అక్కడ కనిపిస్తుంది. ఎవరి మీద చెయ్యొద్దు ఎట్టి పరిస్థితిలో. సో వృశ్చిక రాశి వాళ్ళు బేసిక్గా ఈ మాసం జాగ్రత్తగా ఉండాలి, రెమెడీస్ చేసుకోవాలి. రెమెడీస్ గురించి మాట్లాడదాం. పరాభవ నామ సంవత్సరం అంటే, పరాభవం అంటే ఎక్కడ అవమానాలు. సో మనం ఏదో మాట్లాడితే అవతలాడు ఇబ్బంది పడతాడు. సో ఇబ్బంది పడడం వల్ల గొడవ అవ్వచ్చు, చేయి లేపకూడదు అలాంటప్పుడు. సో జాగ్రత్తగా ఉండాలి. జూన్ మాసంలో కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఎటువంటి తగాదాలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరితో ఏ తగాదాలు పెట్టుకోదు. మీ షాప్లో ఎవరైనా వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడిన పూరా నాయన అని చెప్పేయాలి. బయటకు వచ్చేవాడిని కొట్టడం, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం చేసుకోకూడదు. తర్వాత మనకి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఏంటంటే మిమ్మల్ని మోసం చేయడానికి కూడా కొంతమంది వస్తారు వ్యాపారాల్లో. వాడు మోసం చేసి వెళ్ళిపోతాడు. అంటే ఈ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ అని చెప్తాడు. తర్వాత వెళ్ళి మీరు ఓపెన్ చేసి చూస్తే అంతా ఫేక్. విపరీతమైన కోపం రావడం మీకు మీ మీద. నేను తెలుసో తెలియో ఇలాంటి ప్రోడక్ట్ కొనేసాను ఏంటి కదా, తెలుసో తెలియక రాంగ్ ప్రోడక్ట్, ఫేక్ ప్రోడక్ట్ కొనేస్తారు. అలానే ఫేక్ ప్రోడక్ట్ అమ్మే వాళ్ళకు కూడా ఇబ్బంది, ఈసారి ఇరుక్కుంటారు. వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు, అందరు కాదు, అందరికి ఒక టైం వస్తుందిలే. ప్రతి రాశికి ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ జూన్లో టైం ఉందన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి మోసం చేయకుండా, ఎవరి మీద అరవకుండా, ఎవరి మీద చెయ్యి వేయకుండా, ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ చేసుకోవాలి. వృశ్చిక రాశి మిమ్మల్ని కాపాడేది ఆంజనేయ స్వామి. మీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోండి. దాని మించింది ఏమీ లేదు. తర్వాత ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి మనల్ని కాపాడేది శివయ్య. ఎందుకంటే విపరీతమైన శక్తి ఉంది అతనికి. ఇలా ఒక ఆంజనేయ స్వామి మనం చూసాం, ఒక ప్రాబ్లం వస్తే కొండనే ఎత్తుకొచ్చేస్తారు. మళ్ళీ ఆంజనేయ స్వామి స్వీయ స్వరూపమే కాబట్టి శివలింగం మీద జలాభిషేకం, పాలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామి పూజ చేయడం, ఆంజనేయ స్వామి గుడిలో సింధూరం తెచ్చి పెట్టుకోవడం, ఇలాంటివి చేయండి. జూన్ మాసంలో జాగ్రత్తగా ఉండండి. పెద్దగా ఏం ఇబ్బందులు రావు. మీరు పాజిటివ్ పర్సన్, ఎవరిని మోసం చేయలేదు. మంచోడికి ఎప్పుడు మంచినే జరుగుతుంది. చెడ్డాడు వృశ్చిక రాశి వాడివైతే ఈ నెల నీకు కష్టాలు వస్తాయి. అది నేను చెప్పేది. మంచోడికి అయితే ఏ ఇబ్బంది, అసలు మంచోడికి రాశి ఫలాలు కూడా అవసరం లేదు. మంచోడికి ఎప్పుడు మంచినే జరుగుతుంది. అది బేసిక్గా వృశ్చిక రాశి. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం,
రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.